ఏపీలో నంది అవార్డులు నంది ఉత్సవాలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఏపీ సినిమాటోగ్రఫీ టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. గురువారం రాజమహేంద్రవరంలో ఎంపీ బురంధేశ్వరులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో పర్యాటకానికి పెద్దపీట వేస్తున్నామని వివరించారు. ఈ నెల 27న విజయవాడలో ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా అవార్డులు అందజేయనున్నారని వెల్లడించారు. గత వైసీపీ ప్రభుత్వం పర్యాటక రంగాన్ని పూర్తిగా నాశనం చేసిందని ఆరోపించారు. గోదావరి జిల్లాలను కలుపుకొని అఖండ గోదావరి టూరిజం ప్రాజెక్టును తయారు చేస్తున్నామని, అరకు, లంబసింగి, బొర్రా గృహాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 15 హరిత టూరిజం కేంద్రాలను మెరుగుపరుస్తున్నామన్నారు. ఇటీవల కురిసిన వర్షాలు, వరదల వల్ల పర్యాటకం బాగా దెబ్బతిందని తెలిపారు. ఎక్కడా కూడా టూరిజం డెవలప్ కానటువంటి పరిస్థితి మనం చూసాం. ఆ రోజు ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో పర్యాటక శాఖ మంత్రులు, వాళ్ళు ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళు ఏదైనా టూరిజానికి సంబంధించిన డెవలప్మెంట్ గురించి మాట్లాడతారేమో అనుకుంటే, ముఖ్యమంత్రి ఆనాటి ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారిని, మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికే ఆ పర్యాటక శాఖను మొత్తాన్ని ఉపయోగించుకున్నారు తప్పితే ఏనాడు కూడా ఒక నిర్మాణాత్మకమైనటువంటి విధానంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేయలేదు. ఇవాళ మాత్రం ఖచ్చితంగా చేయాలనేటువంటి ఉద్దేశంతో అదేవిధంగా ఇన్వెస్టర్స్ను కూడా ఆకర్షిస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి మన ప్రకృతి సౌందర్యాన్ని అందరినీ చూపించి మన ఒబరాయి వాళ్ళని ఆకర్షించగలిగాం. అదేవిధంగా ఇతరత్ర పెద్ద పెద్ద గ్రూపులన్నింటినీ కూడా పిలుస్తూ ఉన్నాం. మే ఫెయిర్ వాళ్ళని అందరూ వస్తూ ఉన్నారు, వాళ్ళు చూస్తున్నారు. ఒబరాయి వాళ్ళు అయితే ఇప్పటికే తిరుపతిలో, అదేవిధంగా గండికోట, కడప జిల్లా గండికోటలో ఫోర్ట్ దగ్గర ఈ కార్యక్రమాలు చేయడానికి వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. ఇక్కడ ప్రో టూరిజం యాటిట్యూడ్ తోటి, ఆ ప్యాషన్తో పనిచేసేటువంటి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఉండబట్టి, మనకు కూడా ఆ ఇంట్రెస్ట్ ఉండబట్టి ఈ శాఖ మొత్తం కూడా పూర్తిగా వాటిని చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా మనకి అడ్వెంచర్ టూరిజం కూడా స్వదేశ్ దర్శన్ అనేటువంటి కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా అడ్వెంచర్ టూరిజం, దీనికి మనం ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు మనకి సెలెక్ట్ చేసినటువంటి ప్రాంతం అరకు, లంబసింగి. ఈ ప్రాంతాన్ని అడ్వెంచర్ టూరిజంగా తయారు చేసి అక్కడ బొర్రా కేవ్స్ను కూడా మనం సబ్ డెస్టినేషన్గా, ఆ రెండింటికి ప్రధానంగా ఉంటాయి, వాటికి సబ్ డెస్టినేషన్గా మనం బొర్రా కేవ్స్ని, లంబసింగి ప్రాంతాన్ని డెవలప్ చేయటం, అరకు లంబసింగి దగ్గర ఈ రకమైనటువంటి కార్యక్రమాల ద్వారా అవి ఏం చేస్తామంటే కెఫిటేరియా, కేవ్ డెవలప్మెంట్, గుహలు ఏవైతే ఉన్నాయో బొర్రా కేవ్స్ వాటిని డెవలప్ చేయటం, అంటే వెళ్ళటానికి వీలుగా లోపలికి వెళ్ళటానికి. అదేవిధంగా మంచి లైటింగ్, సౌండ్ అండ్ లైటింగ్ ప్రాజెక్ట్లా చేయటం, అదేవిధంగా మ్యాపింగు, ఆ రకమైనటువంటి కార్యక్రమాలు చేయటం. అదేవిధంగా అక్కడ మేము ఇతరత్ర ప్రోగ్రామ్స్ చేసేవి ఏంటంటే అక్కడ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ హై అండ్ స్పీడ్ బోట్స్. ఇప్పుడు మన వాటర్ స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటర్ స్పోర్ట్స్ అన్నింటినీ డెవలప్ చేయాలని, బీచ్ ఎక్కడైతే ఉందో అక్కడంతా కూడా మనకి బ్లూ ఫ్లాగ్ అని బీచ్లు, అన్ని రకాల సౌకర్యాలు ఉన్నటువంటి బీచ్ల్ని ఐడెంటిఫై చేసినప్పుడు కొన్నిట్లు బ్లూ ఫ్లాగ్ బీచెస్గా వరల్డ్ లెవెల్లో ఐడెంటిఫై చేస్తారు. అందులో మన బీచ్ ఋషికంఠ దగ్గర ఉన్నటువంటి బీచ్ వైజాగ్లో ఉన్నది బ్లూ ఫ్లాగ్ బీచ్గా ఐడెంటిఫై చేయబడింది. ఆ ప్రాంతంలో కానీ వాటర్ బాడీస్ ఎక్కడైతే ఉన్నాయో అన్ని చోట్ల కూడా వాటర్ గేమ్స్, వాటర్ స్పోర్ట్స్ డెవలప్ చేయాలనేటువంటి ఆలోచనతో కూడా ఆ ప్రాజెక్టులను టేకప్ చేయాలని, అదేవిధంగా ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్మెంట్, CBDD, ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్మెంట్, అదొక స్కీమ్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్లో. దాని ద్వారా మనం స్టేట్ గవర్నమెంట్ అప్రూవల్ నాగార్జున సాగరు, అహోబిలం ఈ రెండింటిలో కూడా ట్రైనింగు, మార్కెటింగు, విజిటర్ మేనేజ్మెంటు, తర్వాత హార్డ్ ఇంటర్వెన్షన్స్ లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, వాటర్ సప్లై ఇలాంటివన్నీ డెవలప్ చేయడం ద్వారా ఆ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం. స్పిరిచువల్ టూరిజం కింద ప్రసాద్ స్కీమ్ అని ఒకటి చెప్పాను మీకు. ప్రసాద్ స్కీమ్ అంటే దాని ఫుల్ ఫామ్ ఏంటంటే పిలిగ్రిమేజ్ రిజువనేషన్ అండ్ స్పిరిచువల్ హెరిటేజ్ ఆగ్మెంటేషన్ డ్రైవ్. దాన్ని ప్రసాద్ అనేటువంటి షార్ట్ ఫామ్లో వాళ్ళు ఆ స్కీమ్ని పెట్టారు. తర్వాత హార్డ్ ఇంటర్వెన్షన్స్ లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, వాటర్ సప్లై ఇలాంటివన్నీ డెవలప్ చేయడం ద్వారా ఆ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం. స్పిరిచువల్ టూరిజం కింద ప్రసాద్ స్కీమ్ అని ఒకటి చెప్పాను మీకు. ప్రసాద్ స్కీమ్ అంటే దాని ఫుల్ ఫామ్ ఏంటంటే పిలిగ్రిమేజ్ రిజువనేషన్ అండ్ స్పిరిచువల్ హెరిటేజ్ ఆగ్మెంటేషన్ డ్రైవ్. దాన్ని ప్రసాద్ అనేటువంటి షార్ట్ ఫామ్లో వాళ్ళు ఆ స్కీమ్ని పెట్టారు.